అంశాలు ఉన్నాయి శ్రీకాంత్ గారు. 3 అంశాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేరుస్తుందా లేదనేది ఒక అంశము. ఇంకొక అంశం ఏంటంటే తమిళనాడు తరహాలో ఆ రాష్ట్రంలో ఇస్తున్న బీసీ రిజర్వేషన్ తెలంగాణలో ఇస్తారా. ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు అడగకముందే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఇప్పటిదాకా మిత్రుడు నరసయ్య గారు ఏం చెప్తున్నారు అంటే మేము డెడికేషన్ కమిషన్ వేసినాం అంటే ఓన్లీ నిరంజన్ గారి బీసీ కమిషనే రాష్ట్ర ప్రభుత్వం వేసింది. డెడికేషన్ కమిషన్ హైకోర్టు వేయించింది. వాళ్ళకి తెలియదు ఎందుకోసం అంటే ఇవాళ బీసీలకు న్యాయం చేస్తాను కాంగ్రెస్ అంటుంది, మేం చేస్తాను బీజేపీ అంటుంది. కానీ తీవ్రంగా నష్టం చేస్తున్నది బీజేపీ కాంగ్రెస్. ఎట్లా అంటే ఈ దేశంలో 80 స్వాతంత్రం వచ్చిందంటే 5.6 5.7 ఉన్నటువంటి ఓసీలకు ఎవరి హక్కులు అడగకుండా దేశంలో ఉన్న బీసీలను అడగకుండా 2019లో ఈడబ్ల్యూ చట్టం తీసుకొచ్చి మా బీసీలో పొట్టగొట్టింది నరేంద్ర మోడీ గారు. 10% ఇచ్చిండు. ఇంకొకటి ఏంటంటే బీసీ రిజర్వేషన్లు 42% ఉద్యోగాల విద్యల రాజకీయ అంశాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అది బోకస్. ఎందుకంటే మీరే కులగణన చేసిందని చెప్తున్నారు, మీరే చేసిందని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు మీరు ఆ కులగణన చేసిన తర్వాత ఇదే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి పంపించాలి కదా. ఎందుకు ముందు మీకు తెలియలేదు? మరి 300 కోట్లు ఖర్చు ఎందుకు చేశారు? మళ్ళీ అసెంబ్లీలో పాస్ చేసినది గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి పంపిరు. అదే ముందు చేయొచ్చు కదా. ఇదే గౌరవ కేసీఆర్ గారు 2014లోనే తెలంగాణ వచ్చినప్పుడే 37% బీసీలకు ఇవ్వాలని, ఎస్సీలకు రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి కేంద్రానికి ఆర్ కృష్ణ గారిని మన మందకృష్ణ గారిని తీసుకెళ్లి 30% 37% ఏమని చెప్పింది. అదే పెండింగ్ లో ఉంది. అది ఇయ్యలేదు, ఇవాళ ఇది ఇయ్యలేదు. నేను ఏమంటుందంటే పార్లమెంటులో బిల్లు పాస్ చేసినా, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా, రాష్ట్రపతి ఆమోదం ఆర్డినెన్స్ తీసుకొచ్చినా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించాల్సిందే 50%. ఒకవేళ పాటించకుండా ఇస్తా అంటే మేము స్వాగతిస్తాం. మీరు ఇవ్వాల్సిందే. మీరు ఇస్తా అన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 19 నెలల్లో మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర పోషిస్తున్నాడు. బీసీల్లో ఎవరిని న్యాయం చేయడం లేదు. అంటే ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు ఇయర్లీ ఇస్తాం, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తాం అని చెప్పి వాళ్ళు బడ్జెట్ లో పెట్టింది 10,000 కోట్లే. మీకు నిజాయితీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న ఎంపీ మీరు అఖిలపక్షం ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇప్పటిదాకా అఖిలపక్షం తీసుకెళ్లలేదు. ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది బీసీలు బీజేపీ ఎంపీలను మీటింగ్ పెట్టారు తప్ప మీరు అందరిని కలిసి మోడీ గారి దగ్గర తీసుకెళ్లలేదు. మోడీ గారు కేడీ గారు అయిపోయాలా? నేను ఏమంటున్నానంటే మీరు తీసుకొచ్చిన అసెంబ్లీ బిల్లులో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడు మీరు గౌరవ రేవంత్ రెడ్డి గారు 40 సార్లు 50 సార్లు పోయి ఢిల్లీకి అక్కడ గాడి పనులు తోముతున్నాడా? ఎందుకు మోడీ గారికి ఈ బీసీల గురించి అడగడం లేదు? ఈ రిజర్వేషన్ గురించి ఎందుకు అడగడం లేదు? అంటే ఇదంతా మసిమూసి మారేడు గాయాలన్నీ తెలంగాణ బీసీలను ఈయన నష్టం చేస్తాడు, కేంద్రంలో ఈడబ్ల్యూ తీసుకొచ్చి ఆయన నష్టం చేస్తాడు. చూర్చు ఊరుకుందామా మనం బీసీలము? అన్ని పార్టీలు ఉన్న బీసీలను చూర్చు ఊరుకుందామా? ఇంకా 80 ఏళ్ల స్వాతంత్రంలో బీసీలకు ఎమ్మెల్యేల వాటా రాదు, ఎంపీల వాటా రాదు. ఓన్లీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు కావాలి, సంఖ్యలు గుద్దుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి అక్కడ మోడీకి అన్ని పార్టీలు ఊడిగం చేయాలనా? నేనేమంటున్నంటే తెలంగాణ ప్రజలు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఎవరిని అడగలే. మీ మేనిఫెస్టోలో మీ స్వార్థాలతోని మీరే అభయాస్తంలో 42% ఇస్తామని మీరు అన్నారు. ఇప్పుడు మీరు ఇయ్యలేక పడుతున్నారు కదా. నేనేమంటున్నంటే పార్లమెంటు బిల్లు కాకుండా, రాష్ట్రపతి ఆమోదం కాకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కాదు. మీరు చేయండి ప్రయత్నం. మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, బీజేపీ ఎమ్మెల్యేలను, బీజేపీ ఎంపీలను మోడీ దగ్గర తీసుకెళ్ళండి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టండి, ఎక్కడెక్కడ బంద్ పిలిపియండి. ఎవరు సహకరించారో తేలిపోతుంది కదా. ఇలా రామచంద్రరావు ఏం మాట్లాడుతుండని ఆయన ఒక శకుని తయారీ అని తెలంగాణకు. మొన్న బీజేపీ ప్రెసిడెంట్ అయితే బీసీలకు సుప్రీంకోర్టు క్యాప్ ఉన్నది, మేము ఇవ్వలేమని చెప్తాడు. మరి మీరు ఇవ్వలేమని చెప్పినప్పుడు మరి అప్పుడే బిల్లు అసెంబ్లీలో బిల్లుకు సపోర్ట్ చేయొచ్చు కదా. మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? మీ ఎమ్మెల్యేలను సపోర్ట్ చేస్తారు, నువ్వు ప్రెసిడెంట్ కాగానే సపోర్ట్ చేయనంటావు. అంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండర్డ్ ఏంటంటే మేము సహకరిస్తాము, మీరు బిల్లు పెట్టండి సహకరించినాం. కానీ ఇలా బీజేపీ ఏం చేస్తుంది? 2 నాలుకల ధోరణి పోతుంది. 2 నాలుకల ధోరణి అంటే మీ ఎమ్మెల్యేలేమో
బీసీలకు అసెంబ్లీలో బిల్ పాస్ చేయమని పెడతారు. మీ గౌరవ ప్రెసిడెంట్ గారేమో ఒప్పుకోడు, మీ ఎంపీలేమో మోడీని అడగారు. అంటే ఇలా ఎవరు వైఫల్యం కనబడుతుంది? బీజేపీ వైఫల్యమో కాంగ్రెస్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సార్ మమ్మల్ని మాట్లాడినాడు సార్, వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇస్తారు. మంచి సబ్జెక్ట్ అప్పుడు ఫ్లో అవుతానప్పుడే మాట్లాడుకుంటే ఎట్లా శ్రీకాంత్ సార్? ఇస్తాం, అందరికి ఇస్తాం, బట్ అందరికి సమయం సరిపోలే. ఓకే రైట్, మీ అంశాన్ని కంటిన్యూ చేయండి. ఇట్స్ ఓకే. నేనేమంటున్నానంటే గౌరవంగా మీరు ఇలా 93, 94 లో తమిళనాడు తరహాలో మీరు తీసుకొస్తుందంటే అసెంబ్లీలో మిమ్మల్ని ఎవరు ఏం అడగలేదు, చర్చ పెట్టండి మేము స్వాగతిస్తామని చెప్పారు. 93, 94 లో తమిళనాడులో ఎందుకు ఇచ్చారంటే ఆ రోజున్న ప్రభుత్వంలో ఆ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఏఐడిఎంకే, అన్నాడీఎంకే, ఏఐడిఎంకే, డిఎంకే అన్ని పార్టీలు ఏకమై కేంద్రం మడలు వంచి చట్టం తీసుకొచ్చి ఆ చట్టాన్ని కూడా మళ్ళీ రిపీట్ చేయకుండా దాన్ని క్యాన్సిల్ చేయకుండా రీచట్టం తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మోడీ వచ్చినా, కేడీ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, దుర్యోధన వచ్చినా దాన్ని తీసేయలేరు రిజర్వేషన్. కాబట్టి అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మీరు మోడీ కాలు మొక్కుతారా, పార్లమెంట్ లో బిల్లు చేపిస్తారా, జంతర్ మంతర్ దగ్గర చేపిస్తారా? మీ మడలు రేవంత్ రెడ్డి గారి మెడలు తెలంగాణ బీసీలు వంచుతాము. 42% ఇవ్వకపోతే నీకు 2 నెలల టైము. ఈ 2 నెలలు ఎప్పుడు సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు ఇచ్చింది. ఇవ్వకపోతే మీ కాంగ్రెస్ నాయకులై, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలై గుడ్డలు ఊడగించి తెలంగాణ తిప్పుతాం మేము బీసీ నాయకులుగా మేము చెప్తున్నాం. అంటే దానికే అంటున్నారు కదా వాళ్ళు, ఈ రోజు కేంద్రం మీద నెపం వేస్తున్నారు, కేంద్రం చేతిలో ఉందని చెప్పేసి. నాయకులు బీఆర్ఎస్ మేము సపోర్ట్ చేయకపోతే మీరు అడగండి, మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసినామని చేయలేదా? ఒక మాట వినండి, నేనేమంటున్నానంటే మేము మీ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు వినండి సార్, వినండి ఒక మాట వినండి సార్. కాంబోజ్ గారు, ఇప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చారు, కేబినెట్ లో ఆమోదించుకున్నారు, గవర్నర్ దగ్గర పంపించారు, రాష్ట్రపతి పంపించారు, పార్లమెంట్ లో చర్చ పెట్టాలని కేంద్రం మెడలు వంచడానికే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా కేంద్రం కదా, కేంద్రం చేతిలో ఉంది కదా పూర్తిగా. మా బీఆర్ఎస్ పార్టీ మీ అసెంబ్లీలో మేము అడ్డుకున్నావా? మీరు ఎక్కడ గాడి బండ్లు దొంగతారు? 50 సార్లు రేవంత్ రెడ్డి ఊడిగని చెప్తారా మోడీకి, కేడీకి? ఏం చేస్తారు మీరు? నిద్రపోతారా మీరు? ఏమంటారంటే మీ 8 మంది, ఆ 8 మంది కలిసి